వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యఫలాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో శనివారం తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. మరొకవైపు తెలంగాణలో విష్ణు దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 1:30 శ్రీవారికి విష్ణు కైంకర్యాల అనంతరం 1:45 నుంచి వీఐపీలకు దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దాదాపు 4,000 మంది ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో ఉన్నవారు స్వామివారి దర్శనార్థం వచ్చారని తెలిపారు. వాళ్ళందరికీ స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వారాల దర్శనం చేయించారు. ఏ ఒక్క సామాన్య భక్తులకు వైకుంఠంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరిచే ఉంచుతాము. భక్తులు ఎవరో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందరికీ సంతృప్తికర దర్శనం చేసి పంపుతామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి భక్తులకు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారు బంగారు గరుడ వాహనం అధిరోహించి భక్తులకు సాక్షాత్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణంకు చేరుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు బంగారు దక్షిణావృత శంఖం తీర్థం స్వీకరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ విష్ణు దేవాలయాన్ని కూడా గోవింద నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచే శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలోని ఆలయాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా కనపడుతుంది. ప్రస్తుతం మనం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందాం. దేవాలయంలోని ఉత్తర ద్వారాన గరుడ వాహనం మీద, బంగారు గరుడ వాహనం మీద భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. చాలా పురాతన దేవాలయం. అందులో కూడా గతంలోని పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటు ఏదైతుందో కృష్ణా గుంటూరు జిల్లాలోని ఉన్న అతిపెద్ద ఆలయం కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలోని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తారు. ప్రధానంగా మనం గరుడ వాహనం మీద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం క్యూ లైన్ లో కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా కనపడుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు మంగళగిరిలోని ఆలయానికి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అంటే స్పష్టంగా చూసుకోవచ్చు, ఆలయానికి సంబంధించి తాకిడితో పాటు మరో పక్క క్యూ లైన్ లో ఉన్న భక్తులకు సంబంధించి కూడా తాకిడి మనం స్పష్టంగా చూస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే ఉందో మంగళగిరి ప్రాంతంలోని మంగళగిరి పట్టణంలోని వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కావడంతో ఏదైతే ఉందో విజయవాడ వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు
వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నాయి. దాంతోపాటు పురాతన చరిత్ర కూడా ఉంది. ఏకశిలతోని ఈ గోపురాన్ని ఏదైతే ఉందో ఈ మొత్తం గోపురాన్ని కూడా నిర్మించినట్లుగా ఆలయానికి సంబంధించిన చరిత్ర మనకు చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇంత ప్రత్యేకత, దాంతోపాటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అందులోని ఏదైతే ఉందో అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉన్న ఆలయం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తరలి వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనాలతో పాటు ఏదైతే ఉందో ఉత్తర ద్వారం ద్వారా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బంగారు గరుడ వాహనంలోని భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఉదయం ఏదైతే ఉందో స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల నుంచే ఈ క్యూ లైన్ లో భక్తులు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణ చేసిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు భారీగా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఉదయం తెల్లవారుజామున ఆలయ అధికారులు అట్లాగే ఇక్కడ ఉన్న అర్చకులు ప్రత్యేక పూజల దర్శనం చేసిన తర్వాత ఏదవుతుందో మనం చూస్తున్న స్పష్టమైన విజువల్స్ ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని భక్తులకు దర్శనం కోసం ఈ గరుడ బంగారు వాహనంపై పూజలు చేసిన తర్వాత ఇప్పుడు భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ విష్ణు ఆలయాలన్నీ కూడా గోవింద నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రధానంగా మంగళగిరిలోని శ్రీ భూదేవి శ్రీదేవి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని ఉన్న స్వామివారు ఉత్తర ద్వారం నుంచి కూడా బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిప్షన్ రాజ్ న్యూస్ గుంటూరు నుంచి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనంతపురం జిల్లాలో వైష్ణవ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నగరంలోని పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఇక వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పుడు వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో నిలబడ్డారు. మనం చూస్తున్నాం అనంతపురం నగరంలో చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. చెన్నకేశవ స్వామి ఆలయం అతి పురాతనమైంది. ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ ఆలయము ఇది ఇక్కడ ఆల్వార్లు నిర్మించిన ఆలయంగా కూడా చెప్తారు. ఈ ఆలయంలో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం కాగానే మామూలుగా ప్రతి సంవత్సరం కూడా తెల్లవారుజామున అంటే 12 గంటలు దాటిన తర్వాత ఈ ఆలయ ఉత్తర ద్వారం తెరుస్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే మామూలుగా అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం 2 రోజులు తిథి అంటే నిన్ననే ఏకాదశి ప్రారంభమైంది. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం 10 గంటల వరకు తిథి ఏకాదశి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో కూడా తరలి వచ్చారు. భక్తులతో కొంతమందితో మాట్లాడదాం. ఈరోజు ఉదయం నుంచే కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వారి మాటల్లో విందాం. సంవత్సరం వస్తాం ఇక్కడికి, బాగా జరుగుతుంది సార్. ఇక్కడంతా బాగుంటుంది, బాగా దర్శనం లేట్ అయినా బాగా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు కొంచెం జనాలంతా పెరిగినట్లుంది సార్, ఎక్కువ ఉన్నట్లుంది, రద్దీ ఎక్కువ ఉంది. పోయినసారి కొంచెం తక్కువే, అంతా బాగుంది సార్. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా బాగుంది. సంవత్సరంలో ఒకరోజు వస్తుంది ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి నావద్దు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దర్శించుకుంటే చేసిన పాపాలని పోతాయని పెద్దలు చెప్పారు. ఈ గుడి విశిష్టత చాలా ప్రాముఖ్యం. రాయలవారు కట్టించింది గుడి ఇది. ఇక్కడ రథం కూడా ఎక్కుతారు ముక్కోటి ఏకాదశి నావద్దు. రాంగరాంగ రథం కూడా తీసేసినారు. ప్రస్తుతానికి మాత్రమే దర్శనాలు మాత్రం పెట్టారు. మేము ఇది 3వ సంవత్సరం రాబట్టి బాబు క్యూ ఉదయమే వస్తాం. ఈసారి లేట్ అయింది, ఈ సంవత్సరం లేట్. మేము మామూలుగా అట్లనే వస్తాం, ఇట్లేం రాము. ఆడ 2:30-3 గంటలు నిలుచుకొని వచ్చినాము. అనంతపురం పాతూరులో చెన్నకేశవ దేవాలయము చాలా పురాతనమైనది. ఈ ముక్కోటి ఏకాదశికి ప్రతి సంవత్సరము స్పెషల్ దర్శనం ఉంటుంది గుడిలోను. చెన్నకేశవ స్వామి దర్శనానికి అనంతపురం ప్రజలందరూ
పక్క జిల్లాల నుండి కూడా మన అనంతపురం జిల్లాకు వచ్చి చెన్నకేశ్వర స్వామి దర్శనం చేసుకొని వెళ్తారు. ఈ పురాతన ఆలయ పూజారి సురేంద్రాచార్యులు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈరోజు ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు అలాగే పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారని. స్వామి చెప్పండి స్వామి, ఈరోజు ఏం స్పెషల్? సర్వధర్మాం ప్రజస్యం మామేకం శరణమృజహాంతపం సర్వపాపేస్పోయి మోక్షాయిస్పం మానుజ. శ్రీ మహావిష్ణువు అలవైకుంఠపురంలో ఉన్నప్పుడు మధుకైటబడింది. ఎప్పుడైతే విష్ణువు యొక్క చేతిలో సంహరించబడతారో వైరులు కూడా వైకుంఠం పోతారనమాట. వైకుంఠం పోయిన తర్వాత ఆయనకు ఆనందం కలిగి శ్రీ మహావిష్ణువుకు మీకు ఏ విధమైన కోరికలు కావాలని అడుగుతారు. అప్పుడు నాకు అవసరం లేదు, మాకు ఏ కోరికలు లేవు స్వామి అంటారు. అయినా ఏదైనా ఒక కోరిక కోరుకోమంటే అప్పుడు భూలోకంలో ఉన్నటువంటి జనాలు కలియుగంలో చాలా ఇదైనటువంటి కలికి బాధపడతారు. అందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వైకుంఠ ద్వారాన్ని అంటే ఉత్తర ద్వారాన్ని తెరచమని చెప్పి కోరుతారు వాళ్ళు. అందువలన ప్రతి ఒక్క జీవి ఇది వైకుంఠ ద్వారం గుండా తరించాలని మోక్షానికి పోవాలనేటువంటి ఉద్దేశంతో అలా వైకుంఠపురంలో వైకుంఠ ద్వారం అనేది తెరిచింటారు ఈరోజు. అలాగే ఇక భూమండలం మీద కూడా ఇలాంటి వైకుంఠ ద్వారం అనేది ఉంటాయన్నమాట. ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే కూడా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు చేసినట్లు కూడా ఆలయ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా క్యూ లైన్లను అంటే భక్తులు ఎలాంటి తొక్కిసలాట జరగకుండా కూడా ప్రత్యేకమైన పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కెమెరామెన్ కేశవ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైష్ణవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉత్తర శ్రీరంగంగా పిలువబడే తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం వద్ద స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా క్యూ లైన్లో నిలబడ్డారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశాము అంటున్న ఆలయ చైర్మన్ మంచుకంటి శ్రీనివాసులతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కిటకిటలాడుతుంది. ఏదైతే ఉత్తర శ్రీరంగంగా చెప్పుకునేటటువంటి నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం వద్ద అయితే రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా భక్తులు క్యూ లైన్ లో నిలబడి స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రధానంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏదైనా పెంచులకోన, నరసింహకొండ, అలాగే కొండబెట్రకుంట ఇలా అనేకటువంటి వైష్ణవ క్షేత్రాల్లో ఈరోజు భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఇటు పోలీసు వారు, ఆలయ సిబ్బంది పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారని చెప్పాలి. పూర్తిగా మనం గమనించినట్లయితే ఈరోజు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం. ఈరోజు రంగనాథ స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ గారు మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఉత్తర ద్వార దర్శన సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ ఏర్పాట్లకు అంటే పూర్తిగా కూడా రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజు భక్తులకి? చాలా అతి ప్రాచీనమైన దేవస్థానం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. ఈ దేవస్థానం ఎప్పుడో చాలా పురాతనం, మునులు, ఋషులు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క స్థల మహిమ, ఆ యొక్క స్థల పురాణం కూడా ఈ దేవస్థానానికి ప్రశస్తంగా ఉంది. మరి అనాదిగా పూర్వం పెద్దలు వారి యొక్క పరంపరగా వస్తున్న ఈ యొక్క ముక్కోటి ఏకాదశి, అలాగే మేము చిన్నతనంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి, ఈ రోజు వస్తున్న భక్తుల ముక్కోటి ఏకాదశి అన్నీ కూడా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం కోసం, ఆయన యొక్క అచంచలమైన అనుగ్రహం కోసం మేము ఇక్కడికి ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈ యొక్క దేవస్థానం యొక్క పాలక మండలి ఏదైతే ఉందో వారు ఈ యొక్క దేవస్థానం ముక్కోటి ఏకాదశి సందర్భంగా పర్యవేక్షణగా అన్ని రకాల క్యూ లైన్లు, వారికి వాలంటీర్ వ్యవస్థ, అలాగే పోలీస్ సిబ్బంది అన్ని రకాల సదుపాయాలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు వీళ్ళందరికీ కూడా మనం సపరేట్గా ఒక దారిని ఏర్పాటు చేసి భక్తుల అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకోవడానికి మనస్ఫూర్తిగా వస్తున్నారు. సార్, ఈ రోజు సుమారు ఎంతమంది భక్తులు ఉదయం నుంచి అంటే అర్ధరాత్రి నుంచి ఇప్పటిదాకా దర్శనం చేసుకుని ఉంటారు? దాదాపు ఇప్పుడు 3:30 నుంచి మనం ద్వాదర్శనాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు ఒక 55 వేల నుంచి 60 వేల మధ్యలో స్వామి దర్శనం చేసుకున్నారు. అందరూ కూడా పీస్ఫుల్ గా, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరకంగా, ఇబ్బందికరంగా లేకుండా
ఈ యొక్క దేవస్థానం ట్రస్ట్ అయిన మేము, పోలీసు శాఖ, అలాగే వాలంటీర్ సిబ్బంది అందరూ కూడా పెద్దల్ని పిల్లల్ని కూడా వేరుదారుగా తీసుకుపోతూ ఏదైతే ఉత్తర శ్రీరంగంగా పిలువబడేటటువంటి రంగనాథ స్వామి దేవస్థానంలో స్వామివారి పూర్తి స్వామివారి సేవలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇప్పటి వరకు కూడా సుమారు 55,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని కూడా ఈరోజు ఆలయ చైర్మన్ తెలియజేసినటువంటి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు తలుపుగిరి రంగనాథ స్వామి దేవస్థానం నుండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ఉత్తర ద్వారం భక్తులకు దర్శనమిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తుల అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. భక్తులు కూడా క్యూలైన్లో వేచి ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవాలయాలన్నీ కూడా వేలాదిగా భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు. చెప్పండి సార్, ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ద్వారకాతిన పవిత్ర క్షేత్రంలో కృష్ణా గోదావరి మధ్యప్రదేశంలో స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు. ద్వారకా మహర్షి స్వామి కోసం తపస్సు చేస్తే స్వామి ప్రత్యేకం నీకు ఏం కావాలని కోరితే నీ యొక్క పాసు ఎలవేళ నాకు కావాలని ద్వారకా స్వామిని కోరారట. ఆ కారణం ద్వారకా మహర్షి స్వామివారి నాభి భాగం అంతా ఒలిమికి కప్పబడి ఉంది. నాభి పైన మనకు స్వామి దర్శనం. విష్ణు ఆరాధనలో పాదపూజ ముఖ్యం కాబట్టి వేరొక స్వామిని తీసుకొచ్చి స్వయంవ్యక్త స్వామి కాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతి గర్భాలయంలో స్వయంవ్యక్త స్వామి కానీ ప్రతి స్వామి గారు ఇద్దరే ఉంటారు. ఇక్కడ స్వయంవ్యక్త స్వామి పాశ వేరే స్వామి దూరంగా ఉన్నారు. స్వయంవ్యక్త స్వామి వారికి వైశాఖ మాసంలో ప్రతి స్వామి రాత్రి బ్రహ్మోత్సవాలు 2గా నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాదశి సేవ వరకు వైగాన సేవ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున స్వామివారి ఉత్తర ద్వారం జరగడం విశేషంగా చెప్పబడింది శాస్త్రంలో. ఆ కారణం చేత ఈరోజు తెల్లవారుజామున ద్వారకాధీశ క్షేత్రంలో తెల్లవారుజాము 3 గంటలకి స్వామివారికి అర్చనాది కైంకర్యాలు పూర్తి చేసుకుని ఉత్తర ద్వారంలో స్వామిని గరుడ వాహనం మీద వేయించేశాము. ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే ఏ పుణ్య ఫలాలు వస్తాయి? ముక్కోటి ఏకాదశిలో ఉన్న స్వామివారిని దర్శించడం వల్ల సాక్షాత్ వైకుంఠంలో స్వామిని దర్శించినంత ఫలం కలుగుతని ప్రగాఢ విశ్వాసం ఆచార శాస్త్రాలు చెప్పబడినాయి. ఆ కారణం చేత మార్గశుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఆ రోజున స్వామివారు భక్తులకి ఉత్తర ద్వారం వల్ల ప్రశాంత దర్శనమిస్తారని, ఆ సమయంలో దర్శనం చేసుకోవడం వల్ల మన యొక్క మనోవాంఛలు తీరుతాయని భక్తులు నమ్మకం. ఆ కారణం అదేవిధంగా ఈ క్షేత్రంలో తెల్లవారుజాము ఉండే స్వామివారి భక్తులు దర్శనం చేసుకుంటూ స్వామివారిని సేవించుతున్నారు. స్వామివారి వారికి అల్లవేళ తమ ఆశీస్సులు అందజేయాలని కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఏ సౌకర్యాలు కల్పించారు? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అన్నది మనం 5 క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సర్వదర్శనం ఏదైతే సర్వదర్శనం 100 రూపాయలు, 200, 500. అలాగే గోవింద స్వాములకి గ్రామస్తులకి ఒక డెడికేటెడ్గా ఒక లైన్ కూడా ఏర్పాటు చేస్తాం. 5 లైన్స్ కంటిన్యూ నడుస్తున్నాయండి. 4:15 నుంచి ఇప్పటి వరకు దర్శనం ఒక సుమారు 5 నుంచి 6 వేల మంది వరకు దర్శనం చేసుకోవడం జరిగింది. ఏదైతే మన క్యూ లైన్స్లో ఉండే భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా వాటర్ సప్లై, అలాగే చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి శనివారం కూడా వచ్చింది. ద్వారకా తిరుమల దర్శనానికి ఎంతమంది భక్తులు వస్తారని అంచనా ఉంది? సుమారు 35 నుంచి 40 వేల మంది వరకు రావడానికి అవకాశం ఉందండి. కానీ ఎంతమంది వచ్చినా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనంకి ఏర్పాటు చేయడం జరిగింది. ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం అయినటువంటి ఆలయంలో అయితే సుమారు 35,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తారు. భక్తులు వచ్చే దానికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేశాము. ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలు భూలోకానికి వస్తారు. దానికి సంబంధించి అయితే ఉదయం నుంచి కూడా వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారని ఆలయ ఈవో చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్.
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచి ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనం కన్నుల పండుగగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. అదే అంశానికి సంబంధించి మహానంది దేవస్థానం వేద పండితులతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా ప్రవేశం చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం మహానంది క్షేత్రంలో ఉన్నాము. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటో వేద పండితులు లవశంగా అవధాన్నారు. స్వామి చెప్పండి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి? ఓం నమో మహానందీశ్వరాయ. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు, మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజు. అంటే మనకి ధనుర్మాసంలో వచ్చేటువంటి మార్గశిర మాసం కలిసి ఉండగా వస్తున్నటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అనడం జరుగుతుంది. అనగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా భూమిపైన వచ్చి భక్తులందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి ఒక మహాపర్వదినంగా ఈ యొక్క రోజున చెప్పబడుతుంది. అట్లాగే భగవద్గీత లాంటి ఉత్తమమైనటువంటి గ్రంథాలని కూడా రచించినటువంటి ఉపదేశించినటువంటి రోజుగా కూడా ఈ యొక్క రోజుకి చాలా ప్రావీణ్యత ఉంది. మహావిష్ణువుని ఈ రోజున మనం సూర్యోదయాత్ పూర్వమే విశేషంగా తిరుప్పావై మొదలగు సేవలు చేసి అర్చిస్తే గనక మనకి వైకుంఠ ప్రాప్తి అనేటువంటిది ఆ యొక్క మహావిష్ణు అనుగ్రహం వల్ల మనకి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పర్వదినం. ప్రధానంగా చెప్పండి, వైకుంఠ ఏకాదశి రోజు ఆలయాలలో ఉత్తర ద్వారా దర్శనం చేయాలంటారు, ఎందుకు? అంటే మనకి భూమండలంలో వైకుంఠం అనేటువంటిది ఆకాశ మార్గంలో ఉత్తరం వైపున ఉంటుంది. ఆ ఉత్తరం వైపులో ఉన్నటువంటి ఆ యొక్క వైకుంఠ ద్వారం కూడా కేవలం ఈ రోజు మాత్రమే తెరుచుకోవడం, దేవతలందరూ మహర్షులు అందరూ కూడా వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువుని సేవించి ఆ విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది విష్ణువుతో సహా అందరూ కూడా వైకుంఠ ద్వారం నుంచే భూమిపైనికి వచ్చేటువంటి రోజు. కాబట్టి అట్లాగే వైకుంఠ ద్వారం అనేటువంటిది మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ద్వారంగా ఈ యొక్క వైకుంఠ ద్వారాన్ని మనం చెప్పబడుతుంది. కాబట్టి మనం ఏదైతే ఉత్తమమైనటువంటి పదానికి చేరాలని అనుకుంటామో అటువంటి పదానికి ద్వారాన్ని కల్పించేటువంటి ఏకాదశి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం విశేషంగా ధనుర్మాసం తిరుప్పావై సేవ అనేటువంటి సేవ కూడా చేస్తారు. గోదాదేవి ఈ యొక్క ధనుర్మాసం 30 రోజులు కూడా తెల్లవారుజామునే లేచి మహావిష్ణువుకి వైకుంఠం దగ్గర నిలబడి విశేషమైనటువంటి ఆరాధనలన్నీ కూడా చేసేటువంటి ఈ యొక్క మాసంలో వైకుంఠ ఏకాదశి రోజున గోదాదేవికి కూడా స్వామి ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వైకుంఠ ద్వార పూజ, వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది మహావిశిష్టమైనటువంటిది. ప్రధానంగా చెప్పండి, ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? మనకి మహావిష్ణువుకి ప్రీతిగా విశేషమైనటువంటి అభిషేకాదులు కానీ లేదా మనకి దశ అవతారాల్లో మహావిష్ణువు అనేటువంటిది కొలువు తీరడం జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం మహానంది క్షేత్రంలో దశావతారంలో ఒక్కో సంవత్సరం ఒక్కో రకమైనటువంటి అవతారాన్ని మనం స్వామివారిని సేవిస్తున్నాం. ఈరోజు శ్రీకృష్ణుడు బాలకృష్ణుడిగా ఉన్నటువంటి ఆ అవతారంలో స్వామి కొలువు తీరడం అనేటువంటిది విశేషం. ఆ రకంగా మహావిష్ణువు యొక్క దశావతారాలని కూడా మనం విశేషంగా ఆరాధించడం, ధనుర్మాస ప్రయుక్తంగా ఉన్నటువంటి ప్రత్యేక పూజాధికాలన్నీ కూడా చేయడం, అన్నీ కూడా సూర్యోదయాత్ పూర్వమే ఆచరించడం వలన మహావిష్ణువు యొక్క అనుగ్రహము, సకల ఐశ్వర్యాలు కూడా మనకి ప్రాప్తించేటువంటి మహాపర్వదినం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు దర్శించుకుంటే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలయాలన్నీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారని కూడా చెప్పవచ్చు. వేకువజామున 4 గంటల నుంచే భక్తులు బారులు తీరిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఉత్తర ద్వారంలో రావణ వాహనం పైన స్వామి అమ్మవార్లు ఆశీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కన్నుల పండుగగా జరుగుతూ ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే ప్రత్యేక ఫలితాలు వస్తాయని భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా.